ఈ స్కూల్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్నాను ఆ స్కూల్ అనమాట. అందుకని చెప్పేసి అయితే మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాక గృహప్రవేశం ఉంటే అట్లా అని చెప్పి ఊరంతా తిరుగుతూ అయితే ఇంకా వీడియోస్ తీద్దాం అనుకున్నా. మా పాత ఇల్లు కూడా చూపిస్తా అనుకున్నా, కానీ మేము అమ్మేసినాం కదా, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా అని అనుకున్నా. కానీ ఊరంతా అసలు సీసీ రోడ్ వేస్తున్నారు, ఊర్లో నుంచి వెళ్ళకుండా అయిపోయింది. అట్లా అని చెప్పి స్కూల్ దగ్గర నుంచే వెళ్తున్నారు అందరు. అయితే అంటే షార్ట్ కట్ తవ్వు ఉంటుంది అనమాట. మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట, వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇట్లయితే వీడియో తీసుకున్నా. ఇంకా వీడియో తీసుకుంటూ వస్తా ఉంటే స్కూల్ దగ్గర ఆగైతే వీడియో తీద్దామని చెప్పేసి అయితే తీస్తాను అన్నట్టు. ఇవి చూస్తున్నారుగా చుట్టుపక్కల పక్కనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. స్కూల్ అయితే మేము ఉన్నప్పటికంటే ఇప్పటికైతే ఫుల్ చేంజ్ అయిపోయింది. మేము ఉన్నప్పుడు అంటే మరీ అంతగా లేకుండే నీట్గా. ఇప్పుడైతే మొత్తం ఇక కొంచెం అప్డేట్ అయింది కాబట్టి అట్లా అని చెప్పి అయితే స్కూల్కి అయితే మంచిగా చేసిర్రు. ఎంత నీట్గా ఉందో చూస్తుంటే మస్తు అనిపించింది. అక్కడ నుంచి రావాలనిపించలే నాకైతే. నేను పుట్టి పెరిగిన ఊరు మళ్ళీ అండ్ స్కూల్ కూడా ఇక్కడనే ఫస్ట్ టు 10th వరకు. ఇంకా మా అన్నయ్య వదిన నేనైతే ఇక బైక్ పైన వచ్చినాము. ఈ నుంచి అయితే మెల్ల వీడియో తీసుకుంటూ అయితే పోతున్నాం. కొంచెం అప్పటికే ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇంకా అప్పటికే చీకటి అవుతుంది, మళ్ళీ పిల్లలు ఏడుస్తారని చెప్పేసి అయితే వచ్చినాం అనమాట. చూస్తున్నారు కదా, గడ్పూర్ విలేజ్, మండలం హాజీపూర్, జిల్లా మంచిర్యాల అనమాట. ఇదైతే ఒక ప్రైమరీ స్కూల్ వచ్చేసి మధ్యలో కనిపిస్తుంది కదా, అదైతే అప్పుడు ఆ ప్లేస్లో వేరే స్కూల్ ఉండే, అదైతే కూలిపోయింది అనమాట. కూలిపోయిన తర్వాత ఈ ముందు అయితే ఇది కట్టిర్రు. ఆ పక్కన ఉన్న స్కూల్ ఉంది కదా, అటు సైడ్ ఉన్నదేమో హెడ్ మాస్టర్ సార్ ఉండేవారు, ఇటు సైడ్ ఉన్నదేమో చిన్న 1 to 3 క్లాస్ మాత్రమే ఉండేది. అటు పక్కనేమో 5th 6th ఉండేది అనమాట. ఇంకా మళ్ళీ పెద్ద స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్ అయ్యాక అక్కడికైతే చేంజ్ చేసారు అనమాట. ఓన్లీ 5th వరకు ఇక్కడ, మళ్ళీ 6th to 10th వరకు అక్కడ అని చెప్పేసి అయితే అన్నారు. ఇక నాకైతే మస్తు మెమరీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకేం చేద్దాం, కొంచెం టైం లేకుండా అందుకని చెప్పేసి అయితే తీయలేదు. ఎండలకు కూడా మరీ వెళ్ళేటట్లేదు బయట. ఎప్పుడైనా మంచిగా నార్మల్గా ఎండాకాలం కాకుండా నార్మల్గా వెళ్ళినప్పుడు కానీ అట్లా తీస్తా అన్నట్టు. అట్లా అని చెప్పేసి తొందరగా వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తున్నాం. సన్సెట్ చూసారు కదా అక్కడ ఎట్లా కనిపిస్తుందో, మస్తు అనిపించింది చూస్తుంటే. ఇలాగ పొలాల మధ్యలో నుంచి అయితే ఇంకా రోడ్ అయితే ఉంటుంది, అటు ఇటు అయితే ఎడారిలాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అయితే మొత్తం ఇసుక కానీ, పక్కనే మా స్కూల్ పక్కనే పెద్ద చెరువు ఉండేది, ఒర్రె కూడా ఉండేది. ఇంకా అటు ఇటు మొత్తం విలేజ్ ఉండేది. అట్లా అని చెప్పి మాకైతే స్కూల్ అయితే చెరువు కట్ట దగ్గర ఉండేది. అట్లా అని చెప్పి ఏ డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండకపోయేది. ఇక్కడైతే కనిపిస్తుంది అయితే చర్చి అనమాట. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్తో పాటు నేనైతే వచ్చిన ఇక్కడికి. మాకైతే ఇలాగా పార్టిసిపేట్ చేయండి, ఒక ప్రోగ్రామ్ పెడతామని చెప్పా కానీ పెట్టిర్రు అనమాట. అక్కడైతే మాకు గిఫ్ట్లు కానీ అట్లాంటివి అయితే ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్స్. క్రిస్టియన్ వాళ్ళు మస్తు అనిపించేది అక్కడ వెళ్తా అంటే చిన్నప్పుడు మెమరీస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసి అయితే చాలా ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్స్ కనుక చూస్తే కనుక ఇంకా లైక్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నా. అందరు ఎక్కడెక్కడో ఉండిపోయారు, మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయినా, ఇంకా కాని వాళ్ళు అయితే అలానే ఉన్నారు. ఈ గేట్లు అయితే ఇంక ఓపెన్ చేసి ఉంటే అయితే నేనైతే లోపలికి వెళ్ళి మంచిగా క్లాస్ వైజ్ చూపిద్దాం అనుకున్నా. కాకపోతే అవి తాళం వేసి ఉందన్నమాట. ఎప్పుడైనా స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళి అయితే తీద్దామని అయితే అనుకుంటున్నా. అప్పుడైతే స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ అయితే మేమున్న టీచర్స్ అయితే లేరు, వేరే టీచర్స్ అయితే వచ్చారు అనమాట. పక్కన చెరువు, ఈతకాయలు ఇవన్నీ అయితే మస్తు మెమరీస్ ఉండే. ఇవన్నీ తిరుగుతూ ఉండేటోళ్ళం, సీతాఫలక పళ్ళు ఇవన్నీ తెచ్చేటోళ్ళు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.